హృదయ దినోత్సవం సందర్భంగా హార్ట్ స్మార్ట్ ప్యాకేజీని ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకునే ప్రపంచ హృదయ దినోత్సవం 2025 సందర్భంగా విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్స్ సమాజానికి హార్ట్ స్మార్ట్ ప్యాకేజీని ప్రారంభిస్తూ ముందస్తు ఆరోగ్య పరీక్షలపై తన నిబద్ధతను చూపించింది. ఈ ప్యాకేజీ ద్వారా ప్రజలు తమ గుండె ఆరోగ్యాన్ని పరిశీలించి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యం. హార్ట్ స్మార్ట్ ప్యాకేజీ ద్వారా గుండె సమస్యలకు కారణమయ్యే ప్రమాదాలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందులో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ వంటి ముఖ్యమైన పరీక్షలతో పాటు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా అందుతుంది. ఈ మొత్తం ప్యాకేజీ కేవలం 999కే అందుబాటులో ఉంది. డిసెంబర్ 31, 2025 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. భారతదేశంలో మరణాలకు ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులే. దేశవ్యాప్తంగా జరిగే ప్రతి 4 మరణాల్లో 1 కంటే ఎక్కువ గుండె జబ్బుల వల్లనే జరుగుతున్నాయి. ఒత్తిడి, వ్యాయామం లేకుండా నిశ్చలంగా గడిపే జీవన శైలి, ఆరోగ్యకరంగా లేని ఆహారపు అలవాట్లు యువతలో గుండె సమస్యలను వేగంగా పెంచుతున్నాయి. గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలను నివారించాలంటే క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేయించుకోవడం ద్వారా ముందుగానే గుర్తించడం చాలా అవసరం. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సివి రావు మాట్లాడుతూ, గుండె జబ్బులు ఇక వృద్ధులకే పరిమితం కావు, యువకుల్లో కూడా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. వీరిలో చాలా మందికి ప్రమాదకరమైన నిశ్శబ్ద కారకాల గురించి తెలియదు. క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఉదాహరణకు మా దగ్గరికి ఇటీవల వచ్చిన 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సాధారణ పరీక్షలోనే గుండె సమస్య మొదటి దశలోనే బయటపడింది. సమయానికి చికిత్స చేయడం వల్ల ఇప్పుడు అతడు ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా నివారణ పథకం కింద వరల్డ్ హార్ట్ డే అన్న వాళ్ళు ఒక టీంతో వస్తారు. ప్రతి సెప్టెంబర్ 29th ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఈ టీంతో వస్తుంటారు. సో ఈసారి థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ది డేట్. అంటే మన బంధువులు కానీ, మనది కానీ, మన తాలూకా ఫ్రెండ్స్ కానీ ఎవరి బీట్స్ కూడా మిస్ కాకుండా మనం కాపాడుకున్నాం అన్నది ఈసారి తాలూకా థీమ్ అన్నమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే మనం హార్ట్ అటాక్ వచ్చే కారణాలు ఒక బీపీ కంట్రోల్ లేకపోవడం కానీ, లేదంటే ఎక్సైజ్ సరిగ్గా లేకపోవడం కానీ, షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ, సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, స్మోకింగ్ నివారణ చేయకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగితే ఈ హార్ట్ బీట్ మిస్ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అంటే ప్రాణం కోల్పోకుండా మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ని, ఈ వరల్డ్ హార్ట్ టీమ్ని స్టార్ట్ చేశారు. సో ఇన్ జనరల్ పబ్లిక్లో చూస్తే, అసలు జనరల్ పబ్లిక్ చూస్తే బీపీ ఉన్న వాళ్ళని మనం పట్టుకోవడం 50% మనుషులనే పట్టుకుంటాం. 50% మనుషుల్లో బీపీ కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రం కేవలం ఒక 20% కూడా ఉండరు. ఆ బీపీ మాత్రం మొదలెట్టిన వాళ్ళలో కూడా 50% మనుషులు బీపీ కంట్రోల్లో పెడతారు. సో ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయగలగాలి, నివారించుకుని బీపీని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే చాలామంది షుగర్ పేషెంట్స్లో మీరు చూస్తే వాళ్ళు ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు షుగర్ పేషెంట్ అని బయటపడుతుంటుంది. లేదంటే వాళ్ళ షుగర్ గురించి చెక్ చేద్దాం అని ఇప్పుడు మనం పెట్టిన ఈ పథకం ప్రకారం వచ్చి చూసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా వచ్చి ఉంటుంది. సో అందుకనే ఇలాంటి ఏదైతే మనం ఇప్పుడు స్మార్ట్ ప్యాకేజ్ అని ఏదైతే పెట్టామో, ఈ ప్యాకేజ్ ద్వారా ఇలాంటి మన గుండె పోటుకి కారణాలైన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, వాటినన్నింటి కూడా ఈ పరీక్షల ద్వారా మనం తెలుసుకుని దాన్ని మనం నివారించుకుంటే, ప్రతి సంవత్సరం మేము ఇది చేస్తూ ఉంటాము. చాలా కొత్త బీపీ పేషెంట్స్, కొత్త షుగర్ పేషెంట్స్ బయటపడుతూ ఉంటారు. సో దీన్ని ఇలా ప్రాపర్గా ఉపయోగించుకుని మనం గుండెపోటు మళ్ళీ రాకుండా నివారించుకోవడం మెయిన్ ఉద్దేశమే ఈ వరల్డ్ హార్ట్ డే, ఈ ప్రోగ్రాం తాలూకా ఉద్దేశం. సో ప్రజలందరిలోకి ఈ పథకాన్ని తీసుకెళ్ళి అందరూ కూడా ఈ ప్యాకేజీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని మా ప్రార్థన. ఇది నవంబర్ 30th. సో సార్ చెప్పినట్టు ఇప్పుడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఇంకొక కొత్త ఫెసిలిటీ మన కేర్ హాస్పిటల్ విశాఖపట్నంలో లాంచ్ చేసింది. అది రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ సర్జరీ అనేది.
ఇందులో మనకి ఇంకా టెక్నికలీ చాలా తీక్షణంగా సర్జరీ అయిపోతుంది. చాలా త్వరగా పేషెంట్ రికవర్ అవుతారు. పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. పేషెంట్ ఆల్మోస్ట్ ఒక 3-4 రోజులు ఇంటికి వెళ్ళిపోతారు. పని కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్లో పని కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ బైపాస్ సర్జరీ కానీ చేస్తే కనుక ఇప్పుడు ఎవరైనా అనుకుంటే ఒక 2 months 3 months రెస్ట్లో ఉంటారని మీకు అందరికీ అది కామన్ సెన్స్గా తెలుస్తుంది. బట్ ఈ రోబోటిక్ సర్జరీ అలాగే చేసినట్టు వాళ్ళకి ఇంకా త్వరగా రికవర్ అవుతారు. త్వరగా రికవరీ అయిన వాళ్ళు ఇంకా ఫాస్ట్గా పనికి వెళ్ళొచ్చు. వాళ్ళ ఇంట్లో కూడా రికవరీకి ఫాస్ట్గా ఉండడాన్ని వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారు. ఈ కొత్త ఫెసిలిటీ మన స్టేట్లో ఫస్ట్ టైం ఇక్కడ లాంచ్ అయింది మన హాస్పిటల్లో. అది మీ ద్వారా అందరికీ అవగాహన క్రియేట్ చేసుకోవడానికి ఈ మూలకంగా చెప్తున్నాను.